నీళ్లు వస్తలేవనో, ఊరికి కరెంటు వస్తలేదనో, రోడ్లు బాగా లేవనో పబ్లిక్ రోడ్ల మీదకి ధర్నాలు చేస్తుంటారు. గట్ల చేస్తే అర్జెంట్ పని పడి పోయేటోళ్ళకి, దూర ప్రయాణాలకు పోయేటోళ్ళకి మస్తు తిప్పలైతది. కానీ గట్ల ఎన్ని చేసినా అంబులెన్స్ కి దారి విడిచి పెట్టాల్సిందే. ఇగో చూడుండ్రి ఇక్కడ ఎట్లా తొవ్వ ఇడిసిండ్రో. ఈ రోజులకి ఇంత మంచోళ్ళు ఎవరుంటారు చెప్పుర్రి. వాళ్ళు ఇంతకి గంతగానో మంచి పని ఏం చేసిర్రు అనుకుంటుర్రా? ఒకసారి అటు చూడుర్రు, మీకే తెలుస్తుంది వాళ్ళు ఏం చేసిర్రో. అగో చూసిర్రా ఏం చేసిర్రో? అంబులెన్స్ అనకు దారి ఇచ్చిర్రు. గా మాత్రం మేం సుత చేస్తాం, దాంట్లో గొప్పేముంది అనుకుంటుర్రా? అంత అల్కగా తీసేకుర్రోళ్ళు. ముచ్చట చెప్పాలంటే మన దిక్కు జరంత తక్కువనే గాని ఉత్తరాది దిక్కు అయితే హోలీ పండుగలు, రంగు పంచమైన పండుగలు మస్తు జోరుగా జరుపుకుంటారు. అగో చూడురు జనాలు రోడ్ల మీద ఎట్లా ఉన్నారో. గా జనాలను చూస్తేనే అర్థమైతుంది పండుగలు ఎంత గట్టిగా చేస్తారు అటు దిక్కు. ఇక అట్లనే మధ్యప్రదేశ్ లో అందరు కలిసి పండుగ పూట రోడ్ల మీదకి వచ్చి పండుగని ఎంజాయ్ చేస్తుంటే సడన్ గా రోడ్డు మీదకి అంబులెన్స్ వచ్చింది. గంతే ఇక అంత మంది జనాలు ఒక్కసారిగా ఆరన్ సప్పుడు ఇని హుషారై అందరు పక్కకు జరిగి అంబులెన్స్ కి తోవ ఇచ్చిర్రు. మస్తు గ్రేట్ కదా. ఇది చూసిన అందరూ అంత మంది జనాలు ఉండి సుత అంబులెన్స్ కి లేట్ చేయకుండా తోవ ఇచ్చిర్రని మస్తు ఓడుతున్నారు ఇది చూసిన వాళ్ళు.